నమస్కారం అండి. నేను మీ నండూరి రవికుమార్ని. రియల్ భూమి వీక్షకులకు పునఃస్వాగతం. చాలామంది అడుగుతున్నారు, అంటే అపార్ట్మెంట్స్ కొనుక్కునే వాళ్ళు ఏ ఏరియాస్లో కొనుక్కుంటే బాగుంటుంది, ఏ రేట్ అయితే రీజనబుల్, ఎక్కడైతే ఎప్రిషియేషను ఎలా ఉంటుంది, ఇది చాలామంది అడుగుతున్నారు. కాబట్టి దీని మీద మనం చర్చించడానికి ద్వారా నా అభిప్రాయం తెలపడానికి మేము ముందుకు వచ్చాము. సో ఎప్పుడైనా సరే అపార్ట్మెంట్స్ కొనుక్కునే వాళ్ళు ఒకటి గుర్తుంచుకోవాలి, మనకి చివరికి మిగిలేది ఏమిటి అంటే అపార్ట్మెంట్ లైఫ్ ఎంత, అవి మనం ఆలోచించుకోవాలి. ఒకటి. నెంబర్ 2, ఎందుకు అపార్ట్మెంట్ కడుతున్నాము ఆర్ ఎందుకు అపార్ట్మెంట్లు కొనుక్కుంటారు జనరల్గా అంటే, అపార్ట్మెంటే మనం ఎఫర్డబుల్ కాబట్టి. ఇండిపెండెంట్ హౌస్ మనకి రేంజ్లో లేదు, అది అవుట్ ఆఫ్ అవర్ రీచ్ ఉంది కాబట్టి దాన్ని కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి సామాన్య మానవుడు దానికి ఒక షెల్టర్ లాగా అపార్ట్మెంట్ కొనుక్కోవడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ అపార్ట్మెంట్లకు మనం చూసుకుంటే దాన్ని ఎందుకు వర్క్ ప్లేస్కి వీలైనంత దగ్గరగా ఉంటూ, అక్కడ చాలా ఇంపార్టెంట్, ఉంటూ ఇటు పక్కన పిల్లలకి కూడా మనం వచ్చేసేసి మనం ఒకళ్ళ వరకు హైటెక్ సిటీలో ఉంటే సరిపోదు కదా. అది ఫ్యామిలీ చాలా మటుకు అందరూ కూడా పెళ్ళైన వాళ్ళే వివాహితులు కొనుక్కుంటారు కాబట్టి ఒక ఫ్యామిలీ హోల్డరే ఇలాంటి ఇళ్ళకి చూస్తారు, అలా సెటిల్ అవుదామని అనుకుంటారు కాబట్టి మనం ఒక ఫ్యామిలీ దృక్పథం, పేరెంట్స్ ఇటు పక్కన పిల్లలు అందరికీ బ్యాలెన్స్ చేసుకుంటూ దగ్గరగా ఉండాలి అని అంటే అది చూసుకుని మనం వెళ్ళాలి. ఎట్ ది సేమ్ టైం మనకి అఫోర్డబిలిటీ ఎంత ఈఎంఐ పడుతుంది ఏమిటి చూసుకోవాలి. ఎందుకంటే ఏదైనా సరే అది మనకి సంతోషాన్ని ఆనందాన్ని మిగిల్చాలి కానీ కన్నిటిని కష్టాలని కాదు, అది అందరూ తీసుకోండి. కాబట్టి మనం వస్తుంది కదా బ్యాంకు లోను, వస్తుంది ఇవాళ వస్తుంది, రేపొద్దున కట్టకపోతే అదే బ్యాంకర్స్ మన మీదకి వచ్చి గట్టిగా అడిగి 10 మందిలో మన పరువు పోయే పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే జాబ్సా అవి అనిశ్చితతో ఉన్నాయి. గవర్నమెంట్ జాబ్స్ చాలా కనుమరుగా అయిపోతున్నాయి. ఎక్కడికక్కడ గవర్నమెంట్ జాబ్ కంటే ప్రైవేట్ జాబ్స్ మీదే డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. లేదంటే సొంతగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెట్టుకుని స్టార్టప్స్ పెట్టుకుని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ జర్నీ చేయాల్సి వస్తుంది. గవర్నమెంట్ కూడా ఎక్కువగా ఈ రోజుల్లో స్టార్టప్స్ మాత్రమే ఎంకరేజ్ చేస్తుంది. లేటెస్ట్గా బడ్జెట్లో కూడా స్టార్టప్స్కి చాలా చాలా చక్కటి అంటే ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరిగింది. సో అదంతా మీరు అందరికీ కూడా చాలా చెప్పడం జరుగుతుంది చాలా ఛానల్స్ ద్వారా. సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి కాబట్టి ఇవన్నీ అలసల పరిస్థితి తీసుకుని మనకి కంఫర్టబుల్గా నేను 100 రూపాయలు కట్టగలను నెలలా అనుకుంటే 80 రూపాయలు కట్టే పరిస్థితుల్లో మనం ఒక అపార్ట్మెంట్ తీసుకోవడం మంచిది. సో అందువల్ల ఏంటంటే అలాంటి ప్లేసెస్ నేను ఐడెంటిఫై చేసింది ఏంటి అంటే మేడ్చల్ దగ్గర ఉన్నాయి. ఇదివరకు కూడా చెప్పడం జరిగింది గతంలో కూడా, ఇప్పటికి కూడా అదే విధంగా ఉన్నాయి. మేడ్చల్ దగ్గర 4500 to 5000 రూపీస్లో బ్యూటిఫుల్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మేడ్చల్ నుంచి సికింద్రాబాద్కి ఇప్పుడున్న కనెక్టివిటీ కంటే రాబోయే కాలంలో ఇంకా బ్రహ్మాండంగా కనెక్టివిటీ పెరుగుతుంది అంటల్లో కూడా సందేహం. ఎందుకంటే అటు ఒక పక్కన మెట్రో కనెక్టివిటీ, ఇటు పక్కన రోడ్డు కనెక్టివిటీ, అక్కడ ఎలివేటెడ్ ఫ్లైఓవర్స్ అన్నీ వేస్తున్నారు కాబట్టి మేడ్చల్ పరిసరాల్లో మీరు అక్కడ మంచి అపార్ట్మెంట్ కొనుక్కోవటం మంచిది. అక్కడ ఎవరికైతే సికింద్రాబాద్ చుట్టుపక్కల ఎక్కువగా పని ఉంటుందో, ఎవరైతే కొంచెం లాంగ్ జర్నీ అయినా కూడా హ్యాపీగా ఉండాలనుకుంటారో, ఎవరైతే కొంచెం రీజనబుల్గా అఫోర్డబుల్ ప్లేస్ ఉండాలి, కాలుష్యం లేని ప్లేసెస్ ఉండాలి అనుకుంటారో వాళ్ళందరూ కూడా మేడ్చల్ చూసుకోవచ్చు. గ్రౌండ్ వాటర్ కూడా మేడ్చల్ దగ్గర బాగానే ఉంది. సో అది ఒకటి. ఆ రోడ్డు మీద ఇటువైపు వస్తే మనకి ఎప్పుడు నేను చెప్తుంటాను కోల్లూరు దగ్గర వెంచర్స్లో కూడా 4500 to 5000 రూపీస్ మధ్యనే పర్ ఎస్ఎఫ్టీ ఉంది. అంటే మనం హ్యాపీగా ఒక 1500 ఎస్ఎఫ్టీ తీసుకుంటే నాట్ మోర్ దెన్ 70-75 lakhs కంటే ఎక్కువ కావట్లేదు. ఈ రెండు ఏరియాలు అలాగే ఉన్నాయి. ఇంకా యువతలకు వస్తే మనకి బొల్లారం దగ్గర ఉన్నాయి. బొల్లారం దగ్గర కూడా మేడ్చల్ రోడ్డు మీదే బొల్లారం దగ్గర కోంపల్లి దాటిన తర్వాత బొల్లారం దగ్గర అక్కడ కూడా 4500 to 5000 ఆ రేంజ్లో స్టాండర్డ్ అపార్ట్మెంట్స్ చాలా దొరుకుతున్నాయి. గేటెడ్ కమ్యూనిటీ అయితే కొంచెం ఎక్కువగా ఉంటుంది. బట్ అన్ని ఫెసిలిటీస్ తోటి ఉండేటువంటి గేటెడ్ కమ్యూనిటీస్లో కొంతమంది ప్రిఫర్ చేస్తారు కాబట్టి అట్లాంటివి కూడా మనం ఆలోచించవచ్చు. ఇవి 3. ఇక ఈ మన ట్రెడిషనల్గా ఆలోచించి ఎప్పుడు వెళ్ళేటువంటి గట్కేసర్ రోడ్డు ఉప్పల్ దాటిన తర్వాత గట్కేసర్కి దగ్గరగా ఆ ఏరియాలో చాలా మటుకు గట్కేసర్ టు కీసర్కి వెళ్ళే రోడ్డు ఉంది. అక్కడ కూడా అదే రేట్లలో ఉన్నాయి. ఓకేనండి. సో పోచారం దాటాక ఈ ఏరియాస్ అన్నీ కూడా బాగా ఉంది. ఇవన్నీ ప్లేసెస్ మనం చెప్పుకుంటాం. అన్నీ కూడా ఎందుకు ఈ ప్లేసెస్ గురించి చెప్పుకుంటాం అంటే 2 రకాలు. అక్కడ
మీరు ఎక్కడ చూసిన సిటీలో ఎక్కడ మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి ఇవ్వాలంటే అందరూ ఈ కోంపల్లి వైపు వెళ్ళాలి, లేకపోతే కొల్లూరు వైపు వెళ్ళాలి, లేకపోతే గట్కేశ్వర వైపు వెళ్ళాలి. ఎక్కడైనా ఉన్నాయా వేరే దగ్గర? లేవు. మంచి మంచి పెద్ద క్యాంపస్లు పిల్లాడి పర్సనాలిటీ డెవలప్మెంట్కి, పిల్లవాడికి మంచి చదువు రావడానికి అన్నిటికీ కూడా అక్కడ చాలా పెద్ద పెద్దవి కట్టుతున్నారు అనమాట. పెద్ద పెద్ద వాటిల్లో కొన్ని ఎక్స్టెంట్ ల్యాండ్ ఆఫ్ ఎకర్స్లో ఇలాంటివన్నీ వస్తున్నాయి. సో అక్కడ మనం ఉంటే దగ్గరగా ఉంటే ఈ బస్సు, ఈ టెన్షను, ఇవన్నీ ఉండకుండా పిల్లాడికి జాగ్రత్త చూసుకుంటూ ఉండడానికి ఉంటుంది. ఒక పేరెంట్స్ అంటారా, పేరెంట్స్ ఇద్దరికి ఓకే, ఇద్దరు బోత్ ఆర్ ఎంప్లాయిడ్ ఆల్సో కూడా, అయినా కూడా ఇక్కడ క్లస్టర్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ జాబ్స్, ఐటీ జాబ్స్ కానీ ఇవి కానీ వాళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లేదంటే ఆ ఐటీ జాబ్స్ గురించి ఒకవేళ వాళ్ళు వేరే ప్లేసెస్కి వస్తున్నా, లైక్ హైటెక్ సిటీ లాంటి ప్లేసెస్కి వస్తున్నా, వీళ్ళు ఒక గంటన్నర జర్నీ చేసినా ఇంటికి వెళ్ళేటప్పటికి మాత్రం అక్కడ పిల్లలు హ్యాపీగా చక్కగా ఉంటారు. వాళ్ళకి అక్కడ స్కూల్ అయిపోతుంది, తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ చేసుకోవడానికి ట్యూషన్ పెడితే ట్యూషన్లో, లేకపోతే వాళ్ళు సొంతగా చేసుకోవటం అది అలవర్చుకుంటారు. స్కూల్కి దగ్గరగా ఉంటారు కాబట్టి అలాంటి ఏరియాస్లోనే టీచర్స్ కూడా దొరుకుతున్నారు కాబట్టి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ పర్టికులర్ చాలా తక్కువగా ఉంటుంది ఈ ఏరియాస్లో యాజ్ కంపేర్ టు దిస్ సెంటర్ ఆఫ్ సిటీ అని మనం ఉన్నటువంటి క్రేజీగా తిరుగుతున్నటువంటి ఈ ప్లేసెస్ కంటే ఏది హైటెక్ సిటీ లాంటి ప్లేసెస్, కొండాపూర్, ఇవన్నీ ప్లేసెస్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, అన్ని ప్రాబ్లమ్సే ఈ ఏరియాస్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, అటు వాటర్ ప్రాబ్లం నుంచి మొదలుకొని పొద్దున్న లేస్తే మెయిడ్ ప్రాబ్లం నుంచి అన్ని రకాల ప్రాబ్లమ్స్ తోటి ఇక్కడ ఉండి, ఇటు పక్కన అది కాకుండా మన చేతిలో లేని పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ కూడా వెరీ వెరీ హైగా ఉంది. మనం చాలా చెప్తున్నారు, ఎంతోమంది చెప్తున్నారు, ఎంతో అంటే ఆ ఢిల్లీకి దగ్గరగా మనం కూడా వెళ్ళిపోతున్నాం అన్నమాట. అంటే అనివాస యోగ్యమైనటువంటి ప్లేసెస్గా తయారవుతున్నాయి ఈ మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ. కాబట్టి మీరంతా కూడా పిల్లలకి ఆక్సిజన్ లెవెల్ బాగుండాలి, పిల్లలు సుఖంగా ఉండాలి. పేరెంట్స్ ఉన్నవాళ్ళు మరీ హ్యాపీగా వాళ్ళ పేరెంట్స్ చూసుకుంటూ ఉంటారు కాబట్టి అందరూ యువత అంతా కూడా ఇలాంటి ప్లేసెస్లో మీరు మీ యొక్క అపార్ట్మెంట్ కొనుక్కోవచ్చు. చాలా ఎఫోర్డబుల్ రేట్లో మనకి నాట్ మోర్ దెన్ 5,000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ. ఒక 1,500 ఎస్ఎఫ్టీ తీసుకుంటే 75 lakhsలో హ్యాపీగా చక్కటి 3 BHKలు వస్తున్నాయి. కాబట్టి మీరంతా అలాంటి ప్లేసెస్లో ఉండొచ్చు అని చెప్పి నా యొక్క అభిప్రాయం అన్నమాట. అన్ని ఫ్యాక్టర్స్ తీసుకుంటే మనకు అప్పుడు ఏమైపోతుంది, ఇటు ఒక పక్కన కాస్ట్ ఆఫ్ లివింగ్ మనం మన స్కూల్ పిల్లలకి అయ్యే ఖర్చు, ఇంకో పక్కన ఈ డొమెస్టిక్గా మెయింటెనెన్స్కి, అలవెన్స్ మన మేడ్కి వీళ్ళకి అయ్యే ఖర్చు, ఇవన్నీ మన మెడికల్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా ఈ ఏరియాస్లో మీరు సుఖంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే నేను చెప్పేదంతా కూడా సామాన్య మానవుడి గురించి కాబట్టి నేను సామాన్య మానవుడికి ఎప్పుడు ప్రతిసారి చెప్తుంటాను మీ శ్రేయోభిలాషి. సో మీ శ్రేయోభిలాషిగా నా యొక్క సలహా ఏంటంటే మీరు ఇలాంటి ప్లేసెస్లో మీరు అందుబాటులో ఉన్న దగ్గర మనకి వెల్ విత్ ఇన్ అఫోర్డబిలిటీ 100 రూపాయలు మనం ఎఫర్ట్ చేయగలిగినా 80 రూపాయల్లో ఉండడం నేర్చుకుంటే ఆ 20 రూపాయలు రేపు పొద్దున భవిష్యత్తులో ఎలాంటి కష్టాలు వచ్చినా మనల్ని ఆదుకుంటుంది. కాబట్టి నా సలహా ఏంటంటే అందరూ కూడా థింక్ వెరీ వెరీ కన్జర్వేటివ్లీ, వైజ్లీ అండ్ సేవ్ ఫర్ టుమారో. చాలామంది అడుగుతున్నారు విల్లాస్ ఎక్కడ కొనుక్కోవడానికి బాగుంది. విల్లాస్ అని ఇప్పుడు కొత్తగా అందరికీ ఆ క్రేజ్ ఎక్కువగా ఉంది కాబట్టి విల్లాస్ గురించి పర్టికులర్లీ మన రియల్ భూమి వీక్షకులు గత 3 నెలలుగా ఎన్నెన్నో మెసేజెస్ పంపిస్తూ అడుగుతున్నారు. కాబట్టి దానిపై నా దృష్టి సారించి మీతో చర్చించడానికి ఈరోజు మనం ముందుకు వచ్చాను. విల్లాస్ ఎఫోర్డబుల్ అంటే ఒకటి మాత్రం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ల్యాండ్ కాస్ట్ ఎక్కడైనా సరే ల్యాండ్ కాస్ట్ వేరీ అవుతూ ఉంటుంది ప్లేస్ టు ప్లేస్. కన్స్ట్రక్షన్ కాస్ట్ మాత్రం అన్ని చోట్ల ఆ స్పెసిఫికేషన్స్కి అన్ని చోట్ల ఒక 5% మ్యాక్సిమం వేరియన్స్. అంటే ఒక దగ్గర 2,000 ఉంటే ఇంకో దగ్గర 2,100 రూపాయలు ఉంటుంది. కన్స్ట్రక్షన్ కాస్ట్ మాత్రము అదే ఉంటుంది. కాబట్టి ల్యాండ్ కాస్ట్ ఎక్కడ పెరుగుతుంది, ల్యాండ్ కాస్ట్ ఎక్కడ ఎఫోర్డబుల్గా ఉంది, ఆ విధంగా మనం చూసుకోవాలి. విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎక్కడ మనకు ఉంటుంది అని చూసుకుంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మనం మళ్ళీ చెప్పుకుంటున్నాం, మన శ్రీశైలం హైవే చూడటమే మంచిది, ఉత్తమం. ఎందుకని శ్రీశైలం హైవేలో చక్కటి బ్యూటిఫుల్ లేఅవుట్స్లో డిటీసీపీ హెచ్ఎండిఏ లేఅవుట్లో అండ్ విత్ గేటెడ్ ఫెసిలిటీస్తో, గేటెడ్ ఫెసిలిటీస్ అంటే ఫుల్ సెక్యూరిటీ అండ్ సీసీటీవీస్ అండ్ క్లబ్ హౌస్, మన పిల్లలకి ఏ లోటు లేకుండా అన్నీ ఉండేలా చేస్తూ చక్కగా ఉన్నటువంటివి చాలా మటుకు
ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. అవన్నీ కూడా గజానికి మనం లెక్కేసుకుంటే అంటే వాళ్ళెవరు విల్లాస్ అమ్ముతున్న వాళ్ళ బిల్డర్స్ ఎవరు కూడా నేను చాలామందికి మాట్లాడటం జరిగింది. మీరు ఇతర ఛానల్స్లో కూడా చూసుంటారు. ఎన్ఆర్ఐ బిల్డర్స్ అయినటువంటి ఎస్క్యూబ్ వాళ్ళతో కూడా మాట్లాడాను. అది కూడా మన ఛానల్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు అలాంటి వాళ్ళు కూడా ఎందుకంటే వాళ్ళు ఏ రకమైన ఫీచర్స్ ఇస్తున్నారని మనం చూస్తే కానీ మనకు తెలియదు. సో అలాంటి ఆయన కూడా ఇవాళ మనకి ఒక పక్కన 10,000 రూపాయలు అలా ఉంటుంటే మ్యాక్ ప్రాజెక్ట్స్ వాటిల్లో విల్లాకి హ్యాబిటాట్లో 8,000, 7,500, 9,000 ఆ విధంగా ఉంటుంటే అవే స్పెసిఫికేషన్స్ తోటి మనకి కందుకూరులో జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో హైవే నుంచి ఏదైతే యాక్షన్ ఉందో అది కూడా ఫ్యూచరిసిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDAలో ఉన్నట్టు పరిధిలో ఆయన మనందరికీ ఇవ్వడానికి అంత ముందర వచ్చారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితుల్లో ఇస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. సో అలాంటి వర్కౌట్ చేసినప్పుడు మనకి ఎంత అవుతుంది గజం అంటే స్ప్లిట్ చేయాలి. ఆయన ఇచ్చిన కాస్ట్ మనం స్ప్లిట్ చేసి చూస్తే గజం లెస్ దాన్ 20,000 అవుతుంది. మన రిస్క్ ఫ్రీ రెంట్ కట్టించి రెంట్ కూడా నేను ఇస్తానండి అంటే ఏంటి, రేపొద్దున భవిష్యత్తులో ఒకవేళ ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఇల్లు కంప్లీట్ అయ్యాక మనకు గనక అది అద్దెకించుకునేందుకు లేకపోతే మనం వెళ్ళి అక్కడ ఉందామని మనం అనుకోకుండా మనం మనసు మార్చుకుంటే రెంట్ కూడా ఇవ్వడానికి ఉత్సాహంతో వచ్చినటువంటి ఎన్ఆర్ఐ అండ్ ఆయనకి ఆల్రెడీ ల్యాండ్ ఉంది కాబట్టి ఎప్పుడో కొన్నాడు కాబట్టి ఆ రేటుకి ఇవ్వగలుగుతాడు. ఇందులో మనకి ఎవరు ఏంటంటే మనకి ఏది కూడా దేర్ ఆర్ నో ఫ్రీ లంచెస్. ఆయన ఎప్పుడో కొనుక్కున్నాడు, ఆ ల్యాండ్ బ్యాంక్ ఉంది కాబట్టి అది ఇప్పుడు అన్లాక్ చేసి దాన్ని డెవలప్ చేద్దామని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. కాబట్టి మనకి ఆయన అంత రీజనబుల్గా అంటే ఒక రకంగా చెప్పాలంటే మార్కెట్తో పోలిస్తే డిస్కౌంటెడ్ రేటుకి, మార్కెట్తో పోలిస్తే తక్కువ రేటుకి ఇవ్వగలుగుతున్నారంటే ఆ విధంగా. ఎందుకంటే స్పెసిఫికేషన్లో కాంప్రమైజ్ కారు. ఈ ఎన్ఆర్ఐలతో ఉన్న బాధే అది. మనకి ఎన్ఆర్ఐలు ఏంటంటే వాళ్ళు అదే రేంజ్లో ఆలోచిస్తారు. వాళ్ళకి అక్కడ ఎలా ఫెసిలిటీస్ ఉన్నాయో యూఎస్లో, యూకేలో అదే రేంజ్లో ఇక్కడ కూడా వాళ్ళు ఆ విధంగా కావాలి, అదే విధంగా ఉండాలని కోరుకుంటారు. కాబట్టి స్పెసిఫికేషన్స్లో ఎక్కడ కూడా లేకుండా అక్కడ అలాంటిది మంచి ప్రాజెక్ట్ వస్తుంది. అది మీరందరూ చూడవచ్చు. అదేవిధంగా మనకి షామీర్పేట దగ్గర మంచి ప్రాజెక్టు, అది కూడా వారిది అంటే మనం చెప్పుకున్న ఊరుగంటి శ్రీనివాస్ గారిది ఎస్క్యూబ్ కౌంటీ వాళ్ళది అక్కడ కూడా వస్తుంది. అది కూడా విల్లాస్ ప్రాజెక్టే. ఇంకా ఇది వదిలేస్తే మనకి కోడూరు దగ్గర ఆల్రెడీ మనకు తెలుసు, కోడూరు దగ్గర ప్రాజెక్ట్స్ చాలా వస్తున్నాయి. కోడూరు దగ్గర కూడా నేను గమనించాను. కోడూరు దగ్గర అపార్ట్మెంట్స్కి రీజనబుల్గా 5,000 రూపీస్ లోపల ఉన్నప్పటికీ విల్లా అనగానే కాస్త ఉన్నవాడే మనం లాగచ్చు, మనం ఇంకొంచెం తీసుకోవచ్చు. అంటే కొల్లూరు దగ్గర రేట్లు కూడా కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ మినిమం 60,000 రూపాయలు గజం ఉంది. నేను ఇందాక చెప్పా కదా, గజాన్ని ఎంత ఉంటుందో దాన్ని బట్టి మనం కన్వర్ట్ చేసుకోవాలని. 60,000 రూపాయలు గజం ఉన్నప్పుడు ₹1,00,00,000 ఓన్లీ ల్యాండ్ కాస్ట్ అవుతుంది. సో కాబట్టి మనకు ఒక విల్లా అంటే ఇవాళ ఇండిపెండెంట్ హౌస్ అన్న పదం పోయి విల్లా వచ్చింది. డిఫరెన్స్ బిట్వీన్ విల్లా అండ్ ఇండిపెండెంట్ హౌస్ అని అంటే, విల్లా అయితే అందరితో నలుగురితో ఉంటాము, ఒక కమ్యూనిటీగా ఉంటాము, ఒక సెక్యూర్డ్ ఫీలింగ్ తోటి ఉంటాము, అందరికీ కొంచెం బాండింగ్స్ ఉండి అంత చక్కగా అన్ని ఫెసిలిటీస్ వితిన్ ఆ కాంపౌండ్లోనే ఉంటాయి. అదే ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకి కొన్న ఇన్సెక్యూరిటీ ఉంటుంది, చుట్టుపక్కల వాళ్ళు ఎవరో మనకి తెలిసే అవకాశం ఉండదు, మంచి చెడు మనకి తెలియదు, అంతా ఓపెన్గా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు మనం ఎక్కడైనా ఊరు వెళ్ళిపోతే ఏ రాత్రి ఏమవుతుందని ఒక భయాందోళనలు ఉంటాయి. అందువల్ల అందరూ కూడా ఇప్పుడు ఎవరు ప్రతి వాళ్ళు కూడా పాతకాలంలో మా జనరేషన్లో ఇండిపెండెంట్ హౌస్లో ఉన్నవాళ్ళం మేమంతా. కానీ ఈ జనరేషన్లో ఎవరు కూడా ఇండిపెండెంట్ హౌస్లో ఉండడానికి ఇష్టపట్టాల. పిల్లలంతా కూడా ఎక్కడో అబ్రాడ్లో ఉండి, పేరెంట్స్ ఇక్కడ ఉండి, వాడికి ఉన్న టెన్షన్స్, ఉద్యోగ టెన్షన్స్ అవి అన్నీ మనకు తెలుసు కదా, చూస్తున్నాము ఏ విధంగా ట్రంప్ గవర్నెన్స్, ట్రంప్ గెలిచిన తర్వాత ఏ విధంగా అవుతుందో చూస్తున్నాం అక్కడ. సో ఆ భయాందోళనతో పాటు ఈ పేరెంట్స్ కూడా అడిషనల్గా లయబిలిటీ అవుతున్నారు. అందువల్ల వాళ్ళ పిల్లలు ఏంటంటే అస్సలు మానేశారు, ఇండిపెండెంట్ హౌస్ అన్న కాన్సెప్ట్ని మర్చిపోయారు. ఎవ్రీబడి వాంట్స్ ఓన్లీ గేటెడ్ కమ్యూనిటీస్. ఇందులో కొత్త కాన్సెప్ట్, ఇంకో కాన్సెప్ట్ కూడా నేను చూశాను. ఆ కాన్సెప్ట్ ఏంటంటే కోంపల్లి దాటిన తర్వాత వీళ్ళు మన పాత వాళ్ళు సాకేత్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఏంటంటే ల్యాండ్ కొనుక్కోండి, ల్యాండ్ కొనుక్కున్నాక ఆ కంపల్సరీగా మీరు ఇల్లు కట్టించుకోవాలి, ఆ ఇల్లు కూడా మేమే కట్టించిస్తాం, మీరు ఎలా చెప్తే అలా కట్టించిస్తాం. సో ల్యాండ్ కాస్ట్ ఇంత, కన్స్ట్రక్షన్ కాస్ట్ ఇంత అని బ్రేకప్తో సహా వాళ్ళు కూడా ఇస్తున్నారు. సో అది కూడా అక్కడ కూడా ల్యాండ్ కాస్ట్ అరౌండ్ 50,000 ఉంది. కాబట్టి అక్కడ చుట్టుపక్కల ఇంకా ఎక్కువ ఉంది, వీళ్ళు పాపం 50,000కి ఇస్తున్నారు. ఇంకా కొంచెం అటు ఇటు కూర్చుంటే ఇస్తారేమో. అలాంటి ప్లేసెస్లో కూడా అదేంటంటే గేటెడ్ కమ్యూనిటీ మోడల్, కానీ అన్ని ఇళ్ళు యూనిఫామ్గా ఉండవు. మనకు ఎంత కావాలో అంతే కట్టించుకోవచ్చు. మన 1500 సేఫ్టీ కావాలి కట్టించుకోవచ్చు, 2,000 కావాలి 2,000 కట్టించుకోవచ్చు.
సో అక్కడికి వచ్చేప్పటికి మనకి ఆ ఫ్లెక్సిబిలిటీ వాళ్ళు ఇన్బిల్ట్ ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు. సో దానికి అఫ్కోర్స్ సాకేత్ వాళ్ళు అది మనం ఎంతైనా చెప్పొచ్చు. ఎందుకంటే సాకేత్ ఒక 25 ఏళ్ల నుంచి కూడా ఈ రంగంలో ఉన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళు క్వాలిటీ అండ్ మెయింటెనెన్స్, పోస్ట్ సేల్ కనెక్ట్ కస్టమర్ చూసుకోవటంలో వాళ్ళు దిట్ట. వాళ్ళకి మంచి పేరుంది. మీ అందరికీ కూడా తెలిసి సాకేత్ నగర్ అని చెప్పి అక్కడ మన సికింద్రాబాద్ సైడ్ ఉంది. సో మీరు ఆ ప్రాజెక్ట్ కూడా మీరు పరిగణలోకి తీసుకోండి. ఇటు నేను చెప్పినట్టు షామీర్పేటలో పరిగణలోకి తీసుకోండి. ఇటు కందుకూరులో పరిగణలోకి తీసుకోండి. ఇంకాస్త డబ్బులు ఎక్కువ ఉన్నాయి, మనం పెట్టగలము, ఎఫర్ట్ చేయగలము, పర్వాలేదు అని అనుకుంటే మాత్రం ఇటు కొల్లూరు దగ్గర కూడా ఇలాంటి విల్లాస్ మీరు పరిగణలోకి తీసుకోండి. ఇంక ఈ 4 కాకుండా ఇంకా రాబోతున్న కొత్త కొత్త ఏరియాస్లో ఏంటి అంటే ఇంకా మనం ఇటువైపు వెళ్ళాలి, బెంగళూరు హైవే వెళ్ళాలి. బెంగళూరు హైవే వెళ్ళి అక్కడ మనం చూసుకుంటే అక్కడ మనకి కొన్ని ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకునేందుకు వీలుగా ఉన్నాయి, కొన్ని దగ్గరగా కూడా వస్తున్నాయి. కొన్ని ఏవి దేనికి దగ్గరగా ఉన్నాయంటే అక్కడ మనకు ఉంది కదా, చూశారు కదా, మీరు అందరికీ తెలుసు ఆర్కే మిషన్ వాళ్ళది. అది ఆర్కే మిషన్ వాళ్ళ మెడిటేషన్ సెంటర్ ఏదైతే ఉందో ఆ మెడిటేషన్ సెంటర్ చుట్టుపక్కల కూడా చాలా మంచి డెవలప్మెంట్ వస్తుంది. సో ఈ ఏరియాస్లో మీరు అంటే ఎవరైనా సరే పెట్టుబడి పెట్టుకోండి. అండ్ ఇది విల్లాస్ కాబట్టి మనం మినిమంలో మినిమం 5 to 10 years, ఏదో ఇవాళ పెట్టేస్తే మనకి 2 ఏళ్లలో వస్తుంది, 3 ఏళ్లలో వస్తుంది అనుకోకండి. 5 to 10 years హారిజన్తో పెట్టుకోండి. ఆ విధంగా మీరు కనుక ఇన్వెస్ట్ చేస్తూ పెట్టుకుంటే మీరు అంటే ఖచ్చితంగా 30-35 ఏళ్ళు ఉన్న వాళ్ళు బై ది టైమ్ యూ రిటైర్ 55-60 వచ్చేటప్పటికి ఈ విల్లా కనీసంలో 3 రెట్లు పెరుగుతుంది. ఇవాళ ఒక 2 కోట్ల కోటిన్నర పెట్టి కొనుక్కుంటే ఆ టైంకి మినిమం 5 కోట్లు అవుతుంది. సో అదొక కార్పస్, రిటైర్మెంట్ కార్పస్ లాగా అది ఒక హిడెన్ వాల్యూ, ఈక్విటీ అంటారు యూఎస్లో. అలా ఆ విధంగా మీ ఈక్విటీ మాత్రం 3 రెట్లు పెరుగుతుంది. విల్లాస్లో ఉన్నటువంటి ప్రత్యేకత అదే. అపార్ట్మెంట్స్కి విల్లాస్కి తేడా అదే. బ్యాంకు లోన్లు ఏ విధంగా తీసుకోవచ్చు, బ్యాంకు లోన్ తీసుకునేటప్పుడు ఏవేవి పరిగణలోకి తీసుకుంటారు, ఎట్లా ఈఎంఐ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి ఎన్ఎంఐ నెట్ మంత్లీ ఇన్కమ్ ఎలా అరైవ్ అవుతారు, ఇలాంటివి ఎన్నెన్నో సందేహాలు ఒక్కొక్కటి కాదు చాలా రకరకాలు అడుగుతున్నారు. కాబట్టి దాని గురించి కొంచెం మీ అందరికీ కూడా వివరిద్దామని చెప్పి నేను చెప్పాను. ఇది నా ప్రయత్నం. ఫస్ట్ థింగ్ మీరు తీసుకోవాల్సిందంటే ఏ బ్యాంక్ అయినా సరే, ఫస్ట్ థింగ్ ఏ బ్యాంక్ అయినా సరే, బ్యాంక్ అంటే పబ్లిక్ మనీ. అది బ్యాంకు ఒకళ్ళ జేబులోంచి ఇచ్చేది కాదు. మనంతా చూస్తాం ఫేస్ ఆఫ్ ది బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ గారు, కానీ బ్రాంచ్ మేనేజర్ గారు ఆయన సొంత డబ్బులు ఇవ్వట్లేదు. ఆయన కొన్ని నియమ నిబంధనలకు లోబడి ఆయన మనకి బ్యాంకు తరపున ఆయన ఇవ్వాలి ఉన్నాడు, ఇంకొక బ్రాంచ్ మేనేజర్ ఉంటాడు. కాబట్టి బ్రాంచ్ మేనేజర్ కాదు అక్కడ మనం చూడాల్సింది. మన ఆ బ్యాంకు తరపున ఆయన ఈ లోన్స్ మంజూరు చేసి మనకి లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ నిబంధన ఏమిటంటే ఏదైతే మనం కొనదలుచుకున్నామో ఆ కొనదలుచుదానికి హక్కు ఉందా లేదా, అంటే ఏంటి అన్ని హక్కులు దానికి ఈ ఎవరైతే ఉంటాడో లోన్కి వెళ్తున్నటువంటి బారోవర్, ప్రాస్పెక్టివ్ బారోవర్ ఉంటాడో ఆ ప్రాపర్టీకి హక్కుదారుడా కాదా అని చూస్తారనమాట. అంటే దాన్ని చూడడానికి లీగల్ ఒపీనియన్ తీసుకుంటారు. ఎందుకంటే బ్యాంకు మేనేజర్స్ కానీ బ్యాంకులు స్టాఫ్కి కానీ కూడా పూర్తి నాలెడ్జ్, అవగాహన అండ్ పట్టు చట్టం మీద వీటి మీద ఉండదు. కాబట్టి దానిలో నిష్ణాతులైన వాళ్ళని బ్యాంక్ ప్యానల్లో అడ్వకేట్లుగా తీసుకుని ఆ అడ్వకేట్ లీగల్ ఒపీనియన్ తీసుకుని ఆ లీగల్ ఒపీనియన్ని వీళ్ళు కాన్ఫిడెన్స్లోకి తీసుకుని ఓకే అని నమ్మి అప్పుడు ప్రాసెసింగ్ మొదలవుతుంది. సో ఎప్పుడైనా సరే ఫస్ట్ డాక్యుమెంట్ మనకు కావాల్సింది ఏంటంటే అంటే టైటిల్ వెరిఫికేషన్ రిపోర్ట్, టైటిల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్, లేదు లీగల్ ఒపీనియన్. ఇట్లా ఇన్ని రకరకాల పేర్లు పెట్టి ఒక్కొక్క బ్యాంకులో ఒక్కొక్క పేరు పెడతారు. అన్ని బ్యాంకుల్లో యూనిఫామ్గా పేరు పెడితే ఏ గొడవ లేదు, ఎవరికి ఏ సందేహం రాదు. కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బ్యాంకు ఒక్కొక్క పేరు పెట్టి కానీ అండర్లయింగ్ మెసేజ్ ఒకటే, అసలు హక్కు ఉందా లేదా, ఈయన లోన్ తీసుకోవడానికి, ఈయన ఈ లోన్ తీసుకుంటే ఈ ప్రాపర్టీ మీద ఈయనకి హక్కు ఉంది, మనకి తనఖా పెట్టడానికి మాటిగా చేయాలి కదా, తనఖా పెట్టడానికి హక్కు ఉందా లేదా అన్న ఆస్పెక్ట్ ఫస్ట్ చూస్తారు. ఓకేనండి. నెక్స్ట్ దీనికి ఎంత వాల్యూ, ఈ ప్రాపర్టీ వాల్యూ ఏంటి, ఈ ప్రాపర్టీ ఎంత వాల్యుయేషన్, అది రెండోది చూస్తారు. ఇక నెక్స్ట్ మూడోది మనం ఎంత కట్టబడబోతున్నాం, ఎంత కడతాం, దాని మీద ఎన్ని అడుగులు కడతాం, దానికి అయ్యే ఖర్చు ఎంత, ఇవి సివిల్ ఎస్టిమేట్స్ అంటారన్నమాట. ఈ సివిల్ ఎస్టిమేట్స్ని కూడా బ్యాంక్ ఆల్రెడీ కొంతమందిని ఎంపానల్ చేసి కొంతమంది సివిల్ ఇంజనీర్స్ని వాల్యూయర్స్గా అపాయింట్ చేసుకుని బ్యాంక్ ఉంటుంది.
అట్లాంటి వాల్యూస్ చేత ఈ సివిల్ ఎస్టిమేట్స్ అన్నిటిని కూడా వ్యాలిడేట్ చేస్తారు. సో ఆ వ్యాలిడేట్ చేసిందే వీళ్ళు నమ్ముతారు. ఎందుకంటే ఇది బ్యాంక్ రూల్స్. ఎవరు పడితే వాడు చెప్పింది నమ్మేస్తే బ్యాంకు మునిగిపోవచ్చు. కాబట్టి అది తక్కువ ఎక్కువ అన్నది పక్కన పెడితే వాడు కూడా కరెక్ట్గా అదే రేట్ ఇవ్వచ్చు, అది వేరే విషయం. కానీ అలా నమ్మడానికి లేదు. బ్యాంకు ఏదైతే ప్యానెల్ పెట్టి ఒక లీగల్ ప్యానెల్ ఉంటుంది, ఆ లీగల్ ప్యానెల్ ప్రకారంగా ఒక వాల్యుయేషన్ ప్యానెల్ ఉంటుంది, అందులో సివిల్ ఇంజనీర్ ఉంటుంది. ఆ సివిల్ ఇంజనీర్ ఇచ్చిన వాల్యూ తీసుకుని వీళ్ళు పరిగణలోకి తీసుకుంటారు. అప్పుడు ఆ ఎస్టిమేట్స్ తీసుకుని నెక్స్ట్ మనకి ఏం చేస్తారు, వీడికి కట్టే కెపాసిటీ ఉందా, ఇది పబ్లిక్ మనీ, బ్యాంక్ మనీ ఇది పబ్లిక్ మనీ, కట్టే కెపాసిటీ ఉందా లేదా అన్నది చూస్తారు. ఆ కట్టే కెపాసిటీకి ఎలా చూస్తారు, మొత్తం అసలు ఎంత జీతం వస్తుంది, ఎంత పెర్క్విజిట్స్ వస్తాయి, ఎంత జీతం వస్తుంది. కొన్ని బ్యాంకులు పెర్క్విజిట్స్ కన్సిడర్ చేయరు, కొన్ని బ్యాంకులు మాత్రం కన్సిడర్ చేస్తారు. మీరు బ్యాంక్ అధికారికి వెళ్ళినప్పుడు బాబు మాకు ఇలా పెర్క్విజిట్స్ వస్తాయి, ఇన్సెంటివ్స్ ఇలా వస్తాయి, మనకు పెర్క్విజిట్స్ అంటే ఇన్సెంటివ్స్, సేల్స్ ఇన్సెంటివ్స్ ఇలా వస్తాయి, యావరేజ్ని నా సేల్స్ ఇలా ఉంటాయి, నాకు యాన్యువల్లీ సేల్స్ ఇన్సెంటివ్స్ వస్తాయి, క్వార్టర్లీ సేల్స్ ఇన్సెంటివ్స్ వస్తాయి, నాకు ఇలాగా ఇయర్లీ నాకు ఇంక్రిమెంట్లు పెరుగుతూ ఉంటాయి. ఈ విధంగా మనము మనదంతా కూడా ఒక బ్యాంక్ అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు జస్ట్ లైక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనము ఒక ప్రాబ్లమే చెప్పం, అన్ని బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తేనే ఆయన ఇంటిగ్రేటెడ్ వ్యూ తీసుకుని మెడిసిన్ ఇస్తాడు. లేకపోతే ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క మంది అంటే ఒక 10 మందులు 10 డాక్టర్స్ 10 మందులు, అందువల్లే ఇవాళ ఇన్ని ప్రాబ్లమ్స్. ఓకే, సేమ్ థింగ్ వెన్ యూ గో టు ఏ బ్యాంకర్, వెన్ యూ అప్రోచ్ ఫర్ లోన్, మనము బ్యాంకర్కి మొత్తం ఫుల్ పిక్చర్ ఇచ్చేయాలి. ఫైనాన్షియల్ ఫుల్ పిక్చర్ ఇస్తే మనకి ఆయన కరెక్ట్గా ఎవాల్యుయేట్ చేసి ఇంత లోను మీకు ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి. ఓకే, మీకు కంఫర్ట్ ఎంత ఉంటుందండి, ఇలాగ 60-40 75-25 ఈ విధంగా చూసుకుని టేక్ హోమ్ పే ఎంత వస్తుంది మీకు చూసుకుని, టేక్ హోమ్ పే మినిమంలో మినిమం ఇది పోగా ఈఎంఐలు అన్నీ పోగా మీకు టేక్ హోమ్ పే రెంట్ కూడా చూసుకుని ఆ తర్వాత మీకు టేక్ హోమ్ పే 60% వచ్చేలాగా, అంటే టోటల్గా 60% అన్నా మీకు ఉండేలాగా మీరు జీవితాన్ని మీ, అందుకంటే అల్టిమేట్గా ఈ ఆస్తులన్నీ చేకూర్చుకుని ఎన్ని చేకూర్చుకున్నా మనం కూడా ఆ పర్టికులర్ బారోయర్ కూడా హ్యాపీగా ఉండాలి కదా, వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటూ ఉండాలి కదా, అందు గురించి కూడా చూసుకొని అన్ని పరిగణలోకి తీసుకుని మినిమం మీ 60% వచ్చేలాగా చూసి ఏఎంఐ ఎన్ఎంఐ రేషియో చూసుకుని ఆ ఎన్ఐ చూసి దాన్ని బట్టి మీకు బ్యాంకు లోను మంజూరు చేయడం జరుగుతుంది. ఈ బ్యాంకు లోనుకి అసలు అర్హుడా కాదా, ఇందాక చెప్పుకున్నాడు కదా, బ్యాంకు లోన్కి అసలు అర్హుడా కాదా అంటే అది కూడా సిబిల్ డేటా అని ఉంటుంది. ప్రతి వాళ్ళకి పాన్ కార్డు ఉండాలి, ప్రతి వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసి ఉండాలి. ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తే లాస్ట్ 3 years ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ తీసుకుని దాన్ని యావరేజ్ ఎంతైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో చూపించాడో, ఈయన చెప్పాడు ఇన్సెంటివ్స్ వస్తాయి ఇవి వస్తాయి అన్నీ చూపించాడు, కానీ ఎంత వచ్చాయో గతంలో మనకు తెలియదు, అవి ఎంతవరకు చూపించాడో తెలియదు. కాబట్టి క్యాష్ ఇన్సెంటివ్సా లేకపోతే డైరెక్ట్గా అకౌంట్లో వచ్చిన ఇన్సెంటివ్సా మనకు తెలియదు. సో అవన్నీ కూడా దీంట్లో రిఫ్లెక్ట్ అవుతాయి. కాబట్టి వాళ్ళు ఐటీఆర్ రిటర్న్స్ లాస్ట్ 3 years తీసుకుని దాన్ని యావరేజ్ చేసి దాన్ని మీ ఇన్కమ్గా పరిగణించి ఈ విధంగా వాళ్ళు బ్యాంకు లోన్ మంజూరు చేయడం జరుగుతుంది. సిబిల్ రేటు బాగాలేదు, సిబిల్ రేటు బాగుంది, సిబిల్ రేటు చాలా బాగుంది అని అంటే కొంచెం 0.25% ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తారు. మనకి అది చాలా ₹1,00,00,000 మీద 0.25% అంటే చాలా మంచి ఈఎంఐ బాగా తగ్గుతుంది అనమాట. సిబిల్ రేటు బాగుంది అంటే తగ్గుతుంది, బాగాలేదు అంటే పెరుగుతుంది. సో మనకి చూసుకోవాల్సిందంటే టోటల్గా ఓవరాల్గా వ్యూ తీసుకుని బ్యాంకర్ లోన్ ఇస్తారు. అదేవిధంగా గతంలో చెప్పడం జరిగింది, బిల్డర్స్కి కూడా మార్టిగేజ్ లోన్స్ అని చెప్పి బ్యాంక్స్ ఇస్తున్నాయి. ఆ మార్టిగేజ్ లోన్స్కి ఏ విధంగా ఎలిజిబిలిటీ ఉంటుంది, వాళ్ళు ఎన్ని కంప్లీట్ చేశారు ప్రాజెక్ట్స్, వీళ్ళకి ఏమేమి ఉన్నాయి, సేల్ కానివి ఏమేమి ఉన్నాయి, ఇంకా ఎంత అమౌంట్ స్పెండ్ చేయాలి, దాన్ని క్యాష్ ఫ్లో బేసిస్లో బ్యాంకర్స్ ప్రాజెక్ట్ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో మీరు ఎవరికైనా సరే ఇటు అంటే ఇండివిజువల్స్ అయితే హౌసింగ్ లోన్ ఫర్ పర్చేజ్ ఆఫ్ ఫ్లాట్, హౌసింగ్ లోన్ ఫర్ పర్చేజ్ ఆఫ్ విల్లా ఆర్ హౌసింగ్ లోన్ ఫర్ ఓపెన్ ప్లాట్, ఈ మూడిట్లో ఏది కావాలన్నా ఎక్కడ ఇబ్బంది వచ్చినా, అలాగే బిల్డర్స్కి ఇలాంటి ప్రాజెక్ట్ ఫైనాన్స్ ఆర్ మార్టిగేజ్ లోన్స్ ఏది కావాలన్నా సరే, మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే ఎప్పుడైనా సరే ఏ బ్యాంకులో ఎక్కడ జరిగింది ఏమిటి అని మొత్తం కూడా నన్ను కాంటాక్ట్ చేయండి. ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ ఆల్. ఓకేనా, 37 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ చేసి ఇదే హైదరాబాద్లో 12 బ్రాంచ్లు చేశాను. కాబట్టి నేను ఎక్కడైనా సరే ఏ బ్రాంచ్ వాడితో ఏ బ్యాంక్ వాడితో కూడా మాట్లాడడానికి నేను మీ గురించి సంసిద్ధుడినే. కాబట్టి మీరు నా నెంబర్ మీ ఇద్దరి దగ్గర ఉంది, ఐనర్ ఇంకోసారి చూసుకోండి 951512
978272639 మీరు నాతో వాట్సాప్లో చాటింగ్లో కాంటాక్ట్ కాండి. ఓకేనా? మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. సర్వేజన సుఖినో భవంతు.